ఓకేనండి. సో మనం ఈ ప్రీవియస్ క్లాస్లో మనం చూసుకుంది ప్రోటోజోవా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ మనం డిస్కస్ చేసాం. సో నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై ఇన్వర్టిబ్రేట్స్. అకశేరుకు వర్గాలను మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. సో ఎలా చేయాలి అంటే, సో అసలు ఏంటి మనకి ఇన్వర్టిబ్రేట్ ఫైలా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, we have porifera, coelenterata, coelenterata or nidaria and ctenophora. Next one platyhelminthes, Nematohelminthes or nematoda or askhelminthes. Nematohelminthes or nematoda or askhelminthes. Next one Annelida, arthropoda, mollusca and echinodermata. Echinodermata, hemichordata. So hemichordata. So these are the phyla we have to discuss in easy manner. So I want to simplify the general characters in comparative mode. అంటే దీన్ని సరళంగా కొన్ని ఫైలా తీసుకుంటూ ఆ ఫైలాన్ని సింపుల్గా అంటే మనకున్న జనరల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపారిటివ్గా మనం చేసుకున్నట్లయితే మనకి ఈజీ అయిపోతుంది. మీరేం చేస్తారంటే నోట్స్ని అడ్డంగా పెట్టుకొని రాయండి. సో పైనుంచి చిన్న అడ్డంగా పెట్టుకొని గీతలు కొట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అది చూపిస్తాను. సాధారణ లక్షణాలు. సో జనరల్ క్యారెక్టర్స్ సాధారణ లక్షణాలు జనరల్ క్యారెక్టర్స్. So in this general characters మనం చూసుకున్నట్లయితే సో సాధారణ లక్షణాలు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అంటే ప్రోటోజోవా తర్వాత ఏంటి పొరిఫెరా. నెక్స్ట్ ఏంటి సీలెంటెరేటా. నెక్స్ట్ ఏంటి అంటే టీనోఫోరా. సో టీనోఫోరా హియర్ ఈ 3 ఫైలాని నేను కంపారిటివ్గా చెప్తాను అన్నమాట. 3 ఫైలాని
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ క్యారెక్టర్స్ అంటే సాధారణ లక్షణాలు, అంటే పొరిఫెరా ఎలా ఉంది, సీలెంట్రేట్ ఎలా ఉంది, టీనోఫోరా ఎలా ఉంది. సో అవి ఫస్ట్ డిస్కస్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఆరిజన్. ఆరిజన్ అంటే ఆవిర్భావము ఎలా ఉంది అనేది చూస్తే పొరిఫెరన్స్ అనేవి మనకి ప్రీ ఎడిసరన్ పీరియడ్లో అవి ఆరిజిన్ అయ్యాయండి. సో ప్రీ ఎడిసరన్ పీరియడ్ అండి. సో ద ఆరిజిన్ ఆఫ్ ది పొరిఫెరన్స్ చూసుకుంటే ద పీరియడ్ ఈజ్ ప్రీ ఎడిసరన్ పీరియడ్, అంటే ప్రీ ఎడిసరన్ కాలంలో అవి ఆవిర్భవించాయి. నెక్స్ట్ దీని గురించి కొన్ని థియరీస్ తెలియజేయడం జరిగింది. సో ఆ థియరీస్ ఏంటి అంటే కలోనియల్ థియరీ ఒకటి. సో కలోనియల్ థియరీ స్టేట్స్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ పొరిఫెరన్స్ అండ్ మీన్ స్పాంజెస్. పొరిఫెరన్స్ ఏమంటాం, స్పాంజెస్ అంటాం. నెక్స్ట్ అలాగే ఇంకేం థియరీ అంటే సిన్సీషియల్ థియరీ ఒకటి. సిన్సీషియల్ థియరీ, కలోనియల్ థియరీ అండ్ సిన్సీషియల్ థియరీ స్టేట్ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ ది పొరిఫెరన్స్ ఆర్ స్పాంజెస్. స్పంజికల యొక్క ఆవిర్భావం అనేది మనకి ప్రీ ఎడిసరన్ కాలంలో జరిగింది. వాటి గురించి తెలియజేసే సిద్ధాంతాలు కొలోనియల్ సిద్ధాంతము, సిన్సీషియల్ సిద్ధాంతము. ఈ రెండు గుర్తుంచుకోవాలి ఏంటి ఆరిజిన్ ఆఫ్ పొరిఫెరన్స్లో. నెక్స్ట్ ఏంటంటే జనరలీ ఇట్స్ అ బ్లైండ్ బ్రాంచ్. దీన్ని ఒక అంధశాఖ, జంతురాజ్యములో ఒక అంధశాఖగా దీన్ని పరిగణించడం అనేది జరుగుతుంది. ఇట్స్ అ బ్లైండ్ బ్రాంచ్గా మనం చెప్పడము జరుగుతుందండి. ఇట్ ఈస్ ఏ బ్లైండ్ బ్రాంచ్. అలాగే నెక్స్ట్ ఈ పొరిఫెరా కాకుండా నెక్స్ట్ సీలెంట్రేటాలో మనం అబ్జర్వ్ చేస్తే సీలెంట్రేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నిడేరియా. వీటినే నిడేరియా అని కూడా అంటారు. సో ద ఫైలం సీలెంట్రేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నిడేరియా. వై? బికాస్ ద నిడోసైట్స్ ఆర్ ది స్పెషలైజ్డ్ సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద టెంటికల్స్ ఆఫ్ ది సీలెంట్రేట్స్. అంటే ఎందుకు అంటే వాటిలో ఆ యొక్క స్పర్శకాల వద్ద దంశ కణాలు అనేటటువంటి ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి కాబట్టి వాటికి నిడేరియా అనేటటువంటి పేరు అనేది రావడము జరిగింది. ఇంకా ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇంకా వీటి యొక్క పీరియడ్ ఏంటి అంటే ఎడిసరన్ పీరియడ్ అండి. ఎడిసరన్ ఇక్కడ ఇది చూసుకుంటే ప్రీ ఎడిసరన్ పీరియడ్, ఇది చూసుకుంటే ఎడిసరన్ పీరియడ్ అండి. ఎడిసరన్ కాలంలో ఇవి ఆవిర్భవించాయి. ఎడిసరన్ పీరియడ్లో ఇవి ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఇన్ ఎడిసరన్ పీరియడ్ సీలెంట్రేట్స్ దే వర్ ఆరిజినేటెడ్. టీనోఫోర్స్లో చూసుకుంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ క్యాంబ్రియన్, కేంబ్రియన్ కాలం. ఇది చూసుకుంటే ప్రీ ఎడిసరన్ కాలం అండి. ప్రీ ఎడిసరన్ పీరియడ్ పొరిఫెరా. సీలెంట్రేట్ చూసుకుంటే ఎడిసరన్ పీరియడ్. ఆ లాస్ట్ టీనోఫోరాకి వచ్చేసరికి మనకి ఎర్లీ ఏజ్ ఆఫ్ కేంబ్రియన్ పీరియడ్ అనేసి మనం చెప్తాం. అది నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ సైడ్ రీడింగ్ ఏంటంటే మనకి
టర్మ్ మీనింగ్కి వచ్చేసరికి అంటే పదము యొక్క అర్థము, టర్మ్ మీనింగ్. సో టర్మ్ మీనింగ్ అంటే వాటి యొక్క ఆ పేరు యొక్క అర్థం ఏమిటి అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పొరిఫెరాలు పోరస్ అంటే మనం చూసుకున్నట్లయితే పోరస్, ఫెర్రే, ఇవి చూసుకున్నట్లయితే దీస్ ఆర్ గ్రీక్ వర్డ్స్. సో పోరస్ అంటే ఏంటి మనకి? అపర్చర్ అంటే రంధ్రము అనే అర్థము. అపర్చర్. ఫెరిన్ ఆర్ ఫెర్రే అంటే హ్యావింగ్ ఆర్ బీరింగ్ ఆర్ పొసెసింగ్, కలిగి ఉండడము అనే అర్థము. అలాగే ఇంకా సీలెంట్రేటా అని అబ్జర్వ్ చేసినట్లయితే సీలెంట్రేటా కూడా మనకి గ్రీక్ వర్డ్సే. నిడేరియా అండ్ సీలెంట్రేటాలో చూసుకుంటే సీలెంటిరాన్ అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అని చెప్తాం. గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. సీలెంట్రాన్ అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అని చెప్తాం. సో సీలెంట్రాన్ అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. దీన్నే మనం ఏమంటామంటే సీలెంటిరాన్ అని కూడా అంటాం. సీలెంటిరాన్ అని కూడా అంటాం అన్నమాట. సో గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఆర్ సీలెంటిరాన్ అని చెప్తాం అన్నమాట. సీలెంటిరాన్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఆర్ సీలెంటిరాన్. అయితే ఇంకొక నేమ్ ఉంది కదా, నిడేరియా. సో నిడేరియాలోని ఇది కూడా మనకి గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది, మిక్సింగ్లో వచ్చింది. నిడేరియాలో నిడే అంటే స్పైనీ అనే అర్థం. నిడేరియా అంటే మనం చూసుకున్నట్లయితే స్పైన్ లైక్ అన్నమాట. సో ఇది నిడే అనేది ఏంటంటే గ్రీక్ వర్డ్. ఇది ఏరియా అనేది చూసుకున్నట్లయితే లాటిన్ వర్డ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం టీనోఫోరాకి వద్దాం. సో టీనోఫోరాలోని టీన్ అంటే కూమ్. టీన్ అంటే కూమ్ అనమాట. సో కూమ్ అంటే దువ్వెన అని అర్థం. దువ్వెన ఫలకాల వంటి నిర్మాణాలు కలిగి ఉన్న జీవులు అని మనం చెప్పవచ్చు అనమాట. కూమ్ అంటే దువ్వెన వంటి. ఫోరా అంటే హ్యావింగ్. So actually once the Ctenophora phylum, which was one of the classes, of Coelenterata, but later on it was isolated from the Coelenterata. Why? Because దీనిలో స్పెషలైజ్డ్ సెల్స్ నిడోబ్లాస్ట్ లేదా నిడోసైట్స్ అనేవి Coelenterata లేదా మనకి నిడేరియాలో ఉంటాయి. టీనోఫోరాలోని అవి ఆబ్సెంట్ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ సైంటిస్ట్ అండి. సైంటిస్ట్ అంటే ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా చేశారు, శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ యొక్క ఏమైనా వాళ్ళు చేసిన అంటే ఎవరు ఏ పేరు పెట్టడం జరిగింది, ఆ శాస్త్రవేత్తలు అంటే ఆ వర్గానికి ఎవరు పేరు పెట్టారు, అది మనం చూడాలి. సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త. సో శాస్త్రవేత్త మనం చూసుకున్నట్లయితే సైంటిస్ట్, ఈ సైంటిస్టులో మనకి ఫస్ట్ పొరిఫెరా చూసుకున్నట్లయితే ద టర్మ్ పొరిఫెరా వాజ్ కాయిన్డ్ బై ద సైంటిస్ట్ రాబర్ట్ ఈ గ్రాంట్. R.E. Grant coined the term porifera. He coined the term porifera. Porifera పేరు పెట్టింది ఎవరు అంటే టర్మ్ రాబర్ట్ ఈ గ్రాంట్. గుర్తుంచుకోండి, రాబర్ట్ ఈ గ్రాంట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క పొరిఫెరాలను మనం చూసుకున్నట్లయితే జనరలీ వన్స్ ద పొరిఫెరన్స్ దే వర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ యానిమల్స్. వాటిని యానిమల్స్గా కన్సిడర్ చేసేవారు కాదు. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే బేస్డ్ ఆన్ ది యానిమల్ నేచర్, అంటే వాటి యొక్క యానిమల్ నేచర్ని బేస్ చేసుకుని, వాటి యొక్క జంతు స్వభావాన్ని యానిమల్ నేచర్ని బేస్ చేసుకుని వాటికి పొరిఫెరా కూడా ఓకే యానిమల్స్ అనేసి చెప్పడం జరిగింది. బట్ దే ఆర్ నాట్ హైలీ ఎవాల్వ్డ్ యానిమల్స్. సో వీటిని ఎవరంటే ఎల్లిస్ సైంటిస్ట్, హీ ఫస్ట్ అబ్జర్వ్ ద యానిమల్ నేచర్ ఆఫ్ ది స్పాంజెస్ అంటే పొరిఫెరన్స్. వీటిలో అస్కులం ఉంటుంది కదా, అస్కులం అనేది రెస్పాండ్ అవుతుంది. ఇట్ రెస్పాన్స్ టువర్డ్ ది స్టిమ్యులస్, దట్స్ వై దీస్ ఆర్ యానిమల్స్ అనేసి ఫస్ట్ మనకి ఎల్లిస్ చెప్పడం జరిగింది. ఎల్లిస్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ సీలెంట్రేటా పోతాం. సీలెంట్రేటాలో అలాగే ఇంకొంతమంది సైంటిస్టులు ఏంటంటే పొరిఫెరాని జూఫైటాలో పెట్టడం జరిగిందండి. జూఫైటా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లిన్నేయస్ అవ్వచ్చు, క్యూవియర్ అవ్వచ్చు, క్యూవియర్ అండ్ సమ్ అదర్ సైంటిస్ట్స్ లామార్క్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడాను ఏం చేశారంటే జూఫైటాలో పెట్టారు ఫస్ట్. లేటర్ ఆన్ ఇట్ వాజ్ కెప్ట్ ఇన్ ద పొరిఫెరా ఫైలం అన్నమాట. అది. సో కమ్ టు సీలెంట్రేటా. సో సీలెంట్రేటాని కాయిన్ చేసింది ఎవరు అంటే సీలెంట్రేటా అయితే బార్నిస్ అండి. బార్నిస్ సీలెంట్రేటా అయితే బార్నిస్. నిడేరియా అయితే సో నిడేరియా చూసుకున్నట్లయితే మీకు నిడేరియానే బార్నిస్. Nidaria was coined by Barnes. Coelenterata was coined by లియోకర్ట్ కాయిన్ చేసాడు దీన్ని. ఓకేనా, అంటే పేరు పెట్టడం జరిగింది. అంటే నిడేరియా టర్మ్ కాయిన్ చేసింది ఎవరు అంటే మనకి బార్నిస్. సీలెంట్రేటా టర్మ్ కాయిన్ చేసింది ఎవరు అంటే మనకి లియోకర్ట్ అనమాట. అసలు టీనోఫోర్స్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే మనకి మార్టెన్స్. టీనోఫోర్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై మార్టెన్స్ టీనోఫోర్స్ని ఫస్ట్ డిస్కవర్ చేయడం అనేది జరిగిందన్నమాట. మార్టెన్స్ ఫస్ట్ డిస్కవర్డ్ టీనోఫోర్స్. అలాగే ఎషోల్జ్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎషోల్జ్ సో ఎషోల్జ్ కెప్ట్
దిస్ స్టినోఫోరా ఇన్ సీలెంట్రేటా. అంటే సీలెంట్రేటాలోని ఎషోల్జ్ అనేటటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే దీన్ని ఈ టినోఫోరాని సీలెంట్రేటాలో పెట్టడం జరిగింది. సీలెంట్రేటా ఫైలంలో ఫస్ట్ పెట్టడం అనేది జరిగింది అనమాట. ఎషోల్జ్ కెప్ట్ టినోఫోరా యాజ్ అన్ ఆర్డర్ ఆఫ్ సీలెంట్రేటా ఫైలం. అయితే సీలెంట్రేటా ఫైలంలో పెట్టడం జరిగింది అనమాట. కెప్ట్ ఇన్ సీలెంట్రేటా. లేటర్ ఆన్ ఏమైంది మనకి తర్వాత వచ్చేసరికి ఇట్ వాజ్ ఐసోలేటెడ్. అంటే ఇట్ బికేమ్ ఎన్ ఇండిపెండెంట్ ఫైలం అనమాట. దాన్ని ఒక ఇండిపెండెంట్ ఫైలంగా చేసింది మనకి ఎవరు అంటే లిన్నేయస్ gave phylum status. Linnaeus gave phylum status to Ctenophora. It was kept in separate phylum. It was considered as Ctenophora after the statement of Linnaeus. ఫైలం స్టేటస్ ఇచ్చారండి ఆయన. టినోఫోరాకి ఫైలం స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఇది అంటే ఏంటి, ఎందుకు వాటిని డివైడ్ చేసేసారంటే వీటిలో స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఉన్నాయి సీలెంట్రేట్స్లో. స్పెషలైజ్డ్ సెల్స్ ఏంటంటే నిడోబ్లాస్ ఆర్ నిడోసైట్స్. నిడోబ్లాస్ ఆర్ నిడోసైట్స్ ఉన్నాయి. వీటి స్టింగింగ్ సెల్స్ అంటారు. స్టింగింగ్ సెల్స్ అంటే కుట్టే కణాలని అంటారు వీటిని. తర్వాత వాటిలో చూసుకున్నట్లయితే వాటికి అటువంటి సెల్స్ అనేవి లేవు. వీటిలో ఏమున్నాయంటే నిడోబ్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ నిడోబ్లాస్ కొల్లోబ్లాస్ are lasso cells. Colloblasts or lasso cells are present instead of these nidoblasts or nidocytes. Both are poisonous cells. రెండు కూడా ప్రమాదకరమైన కణాలే, అంటే పాయిజన్ రిలీజ్ చేస్తాయి. సో వీటి నుంచి వచ్చే పాయిజన్ ఏంటంటే హిప్నోటాక్సిన్. చాలా టాక్సిక్ నేచర్తో ఉంటాయి అన్నమాట. So we have started the general characters of Porifera, Coelenterata and Ctenophora. Tomorrow we'll continue the class. ఓకే, ఈ విధంగా మనకి కంటిన్యూగా కంపారిటివ్గా చెప్పుకున్నట్లయితే అయిపోతుందండి. జస్ట్ 3 ఈరోజు డిస్కస్ చేసాము. సో టుమారో మనం ఇంకొంచెం ఎలాబరేటివ్గా ఇంకొంచెం ఎక్కువ చెప్పుకుంటాం. ఓకేనా, సెషన్ అనేది మ్యాక్సిమం ట్రై చేద్దాం. ట్రై టు కంప్లీట్ ఇన్ 3 or 4 డేస్లో జనరల్ క్యాట్స్ అన్ని హెమికార్డేట్ వరకు కూడా కంపారిటివ్గా అయిపోతుంది. ఓకేనా, ఓకే, సెషన్ ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ 1 and all.